తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు సైన్మా 2.0. నేను శివాని. పాటకు 100 మిలియన్ వ్యూస్ వస్తేనే పండగ చేసుకుంటున్న రోజులివి. అలాంటిది కొన్ని పాటలు ఏకంగా యూట్యూబ్లో 500 మిలియన్ వ్యూస్ దాటి 1000 మిలియన్ వైపు పరుగులు పెడుతుంటాయి. అవి కూడా మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలోనే. మరి ఆ రేంజ్లో రచ్చ చేస్తున్న సాంగ్స్ ఏంటి? అసలు యూట్యూబ్లో 500 మిలియన్ వ్యూస్ దాటిన తెలుగు సాంగ్స్ ఏంటో చూద్దామా? యూట్యూబ్లో తెలుగు పాటలు రఫ్ఫాడిస్తున్నాయి. ఇన్నాళ్ళు కేవలం హిందీ, ఇంగ్లీష్ పాటలకి మాత్రమే 100 మిలియన్ల వ్యూస్ వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మనోళ్లు మొదలుపెట్టారు. తాజాగా గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి పాటకి యూట్యూబ్లో 700 మిలియన్ వ్యూస్ వచ్చాయి. విడుదలైన 20 నెలల్లో ఈ రికార్డు సాధించింది కుర్చీ మడతపెట్టి అనే సాంగ్. గుంటూరు కారం కంటే ముందు తెలుగులో 500 మిలియన్ వ్యూస్ దాటిన పాటలు 2 మాత్రమే ఉన్నాయి. ఈ 2 అల్లు అర్జున్ పేరు మీదే ఉన్నాయి. అలవైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ 922 మిలియన్ వ్యూస్తో టాప్లో ఉంది. 750 మిలియన్ వ్యూస్తో రాములో రాముల 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత కుర్చీ మడత పెట్టి 700 మిలియన్ వ్యూస్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. పుష్ప సినిమాలోని ఓ అంటావా పాట ప్రస్తుతం 492 మిలియన్స్ దగ్గరుంది. మరికొన్ని రోజుల్లో తెలుగు నుంచి 500 మిలియన్లు అందుకునే 4వ పాటగా ఇది చేరటం ఖాయం. అలాగే పుష్ప హిందీ వర్షన్లో సామి సామి పాట 745 మిలియన్లు, శ్రీవల్లి పాట 675 మిలియన్ల వ్యూస్ అందుకున్నాయి. తమిళంలో మాత్రం 500 మిలియన్ వ్యూస్ దాటిన పాటలు బాగానే ఉన్నాయి. ధనుష్, సాయి పల్లవి రౌడీ బేబీ పాట ఏకంగా 1.7 బిలియన్ వ్యూస్ అంటే 1700 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇక అరబిక్ కూతు వీడియోకి 747 మిలియన్ వ్యూస్ వస్తే లిరికల్ సాంగ్కి సైతం 535 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మాస్టర్ వాతి కమింగ్ పాట 558 మిలియన్ వ్యూస్ సాధించింది. విజయ్ చివరి సినిమాకు చిక్కులు తప్పవా? ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను అసలు విడుదల కానిస్తారా? మొన్న జరిగిన కరూర్ ఘటన తర్వాత జననాయగన్ పై తమిళనాట నెగటివిటీ మొదలైందా? ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా? ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం నిజమేనా? ట్రాక్ చేద్దాం పదండి. చూస్తున్నారుగా విజయ్ సినిమా ఫస్ట్ లుక్. లక్షలాది మంది వెనకాలుంటే నాయకుడిగా ముందున్నారు దళపతి. అందుకే ఈయన సినిమాకి జననాయగన్ అని టైటిల్ పెట్టారు. ఆయనకున్న ఇమేజ్కి ఈ టైటిల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఆడియన్స్ కూడా. పైగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక వస్తున్న మొదటి సినిమా. నటుడిగా ఆయనకు చివరి సినిమా ఇది. విజయ్ చివరి సినిమాకు వినోద్ దర్శకుడు. తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేశారు విజయ్. పొంగల్కి విడుదల కానుంది జననాయగన్. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అంతా బాగానే ఉన్నా ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో సినిమా విడుదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం జరుగుతున్నా మోషన్ పోస్టర్ చూస్తే ఏ పోలిక లేదు. దర్శకుడు వినోద్ కూడా ఇది స్ట్రెయిట్ సినిమా అంటున్నారు. పక్కా రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. విజయ్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేశారు వినోద్. అయితే కరూర్ ఘటన తరువాత విజయ్పై ఒకంత నెగిటివిటీ మొదలైంది. కరూర్ రాజకీయ ప్రచార సభలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోవటంతో విజయ్పై ఓ వర్గం బాగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణల నేపథ్యంలో జననాయగన్ సినిమా అనుకున్న టైంకి విడుదలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. జననాయగన్ తరువాత సినిమాలు చేయనని చెప్పారు విజయ్. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అందులో తాను కూడా ఉన్నానంటున్నారు ఓ కన్నడ బ్యూటీ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆమె పేరు వినిపిస్తోంది. పైగా పాన్ ఇండియన్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా బ్యూటీ? రుక్మిణి వసంత్. నిన్నటి వరకు కేవలం కన్నడలో మాత్రమే ఎక్కువగా వినిపించిన పేరు. ఇప్పటికే అక్కడ సప్తసాగరాలు దాటి బఘీరా లాంటి సినిమాలతో స్టార్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ, తెలుగుపై కూడా ఫోకస్ చేశారు. ఈ మధ్య శివకార్తికేయన్ మదరాసితో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు రుక్మిణి. సినిమా ఫ్లాప్ అయినా ఈమెకి పేరొచ్చింది. కాంతార చాప్టర్ 1లోనూ హీరోయిన్గా నటించారు రుక్మిణి వసంత్. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ మూవీతో పాన్ ఇండియన్ గుర్తింపు తెచ్చుకున్నారు రుక్మిణి. కొత్త కాంతారాలో కనకవతి పాత్రలు నటించారు బ్యూటీ. ఇందులో యువరాణి పాత్రలు నటించారు రుక్మిణి. 2026 ఫస్ట్ హాఫ్లోనూ రుక్మిణి హవానే కనిపించబోతోంది. మార్చి 19న యష్ టాక్సిక్, జూన్ 25న NTR, ప్రశాంత్ నీల్ డ్రాగన్తో రానున్నారు. వీటితో పాటు విక్రమ్ తనయుడు ధ్రువ్ నెక్స్ట్ సినిమాలో రుక్మిణి పేరు వినిపిస్తోంది. మొత్తానికి మరో మీనాక్షి చౌదరి, శ్రీలీల కాకుండా ఏమైనా వచ్చిన క్రేజ్ని సరిగ్గా వాడుకుంటారా లేదా చూడాలి.
స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికే తంటాలు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ హీరో మాత్రం నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆల్రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తున్నారు. పైగా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నాడు. మరి మల్టీ టాస్కింగ్ లో మాస్టర్ డిగ్రీ చేసిన ఆ హీరో ఎవరో తెలుసా? ధనుష్, ది ఆల్రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పుడు ఈయన ఫుల్ బిజీ. పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా మారిన ధనుష్ రాయంతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ మధ్యే జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ క్యూట్ లవ్ స్టోరీతో వచ్చారు. తాజాగా ఇడ్లీ కడై సినిమాతో వచ్చారు. తమిళంలో దీనికి రెస్పాన్స్ బాగా ఉంది. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ ధనుష్ ఫుల్ బిజీ. ఈ మధ్య తెలుగులో కుబేరాతో వచ్చిన ధనుష్ తమిళంలో స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడైతో వచ్చారు. అలానే అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామితో ఓ సినిమా, హిందీలో రాంజనా ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. కృతి సనన్ ఇందులో ధనుష్కి జోడీగా నటిస్తున్నారు. నవంబర్ 28న తేరే ఇష్క్ మే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఇది చూస్తుంటే మరోసారి బాలీవుడ్లో ధనుష్ పెద్ద హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆనంద్ ఎల్ రాయ్తో చేసిన రాంజనా బ్లాక్ బస్టర్ అయింది. తేరే ఇష్క్ మే టీజర్ కూడా ప్రేమలో కొత్త కోణం చూపిస్తోంది. కర్ణన్ ఫేమ్ మారీ సెల్వరాజ్తోనూ ఓ సినిమా ప్రకటించారు ధనుష్. ఏడాదికి ఒక్క సినిమాలో నటించడానికే స్టార్ హీరోలు తంటాలు పడుతుంటే ధనుష్ మాత్రం పాటలు రాస్తూ, పాడుతూ, నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకుడిగానూ సత్తా చూపిస్తున్నారు. ఈ రేంజ్ మల్టీ టాస్కింగ్ అంటే చిన్న విషయం కాదు. అది ధనుష్ ఒక్కడికే సాధ్యం. సో ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.